షూటింగ్ మొదలైన దగ్గర నుంచే టీజర్లు, ట్రైలర్లు, సాంగ్స్తో సోషల్ మీడియాను హోరెత్తించేవారు మేకర్స్. ఫ్యాన్స్ను ఎంగేజ్ చేయడానికి నిత్యం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ బస్ క్రియేట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఫార్ములా మారింది. అప్డేట్ ఇవ్వకపోవడమే అతిపెద్ద అప్డేట్. అసలు ప్రమోషన్లే లేకుండా సినిమాను ట్రెండింగ్లో ఉంచడం ఈ జనరేషన్ మేకర్స్ నయా స్ట్రాటజీ. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. బాహుబలి, RRR సినిమాల తర్వాత మహేష్ బాబుతో గ్లోబల్ మూవీ స్టార్ట్ చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినా చాలా కాలం వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఫైనల్ గా హీరో లుక్, వారణాసి టైటిల్ రివీల్ చేస్తూ ఒక అప్డేట్ ఇచ్చి మళ్లీ సైలెంట్ అయిపోయారు. రీసెంట్ గా కామికాన్ లో గ్లోబల్ ఆడియన్స్ కు గ్లింప్స్ రివీల్ చేసిన ఆ విజువల్స్ బయటికి రానివ్వలేదు. అయినా అనఫీషియల్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు సినిమా వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు జక్కన్న. వారణాసి రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్న మరో సినిమా రాకా. బన్నీ హీరోగా అట్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి అనౌన్స్మెంట్ వీడియోలు ఎప్పుడో రిలీజ్ అయ్యాయి. చాలా కాలానికి టైటిల్ రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ఇచ్చారు. ఆ తర్వాత ఎలాంటి న్యూస్ రాకపోయినా సినిమా మీద బజ్ మాత్రం అదే రేంజ్లో కంటిన్యూ అవుతోంది. బన్నీ ఎయిర్పోర్ట్ లుక్స్తోనే సినిమా ట్రెండింగ్లో కనిపిస్తోంది. ప్రభాస్ విషయంలో ఈ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రెజెంట్ ప్రభాస్ కిట్టీలో ఉన్న ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాల షూటింగ్ స్కెడ్యూల్స్కి సంబంధించి ఎలాంటి అఫీషియల్ న్యూస్ రావడం లేదు. అయినా ఆ సినిమాలు ఎప్పటికప్పుడు ట్రెండ్స్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఇలా అప్డేట్ లేకుండానే సినిమాలను ట్రెండ్లో ఉంచుతున్న స్టార్స్ను చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్, నీల్ సినిమాకు సంబంధించి ఒకే ఒక్క పోస్టర్ రిలీజ్ అయింది. అందులోనూ ఎన్టీఆర్ను రివీల్ చేయలేదు. అయినా ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక న్యూస్ ట్రెండింగ్లో కనిపిస్తూనే ఉంది. దీంతో సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లడానికి పాత పద్ధతులు అవసరం లేదని, క్రేజ్ ఉంటే కేవలం ఆ వైబ్తోనే బాక్సాఫీస్ ను షేక్ చేయొచ్చని ఫిక్స్ అవుతున్నారు మేకర్స్. సమ్మర్ హీట్ కంటే బాక్సాఫీస్ హీట్ ఇప్పుడు పీక్స్ కు చేరింది. మే నెలలో రిలీజ్ అవుతున్న సినిమాలు స్టార్స్ ఫేట్ ను డిసైడ్ చేయబోతున్నాయి. సమంత నుంచి సూర్య వరకు ప్రతి ఒక్కరికి ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్. మరి ఈ రేస్లో ఎవరి గేమ్ ప్లాన్ ఏంటి? వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి? సమంతకు ఇది అసలైన కంబ్యాక్ టైం. లాంగ్ గ్యాప్ తర్వాత మా ఇంటి బంగారంతో థియేటర్లలోకి వస్తున్నారు శామ్. సొంత బ్యానర్లో వస్తున్న ఈ సినిమా హిట్ అవ్వడం తన కెరీర్కు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తున్నారు శామ్. ఈ సినిమా మే 15న రిలీజ్ అవుతోంది. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి, సతీ లీలావతి సినిమాతో తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరోవైపు జెనీలియా కూడా నిర్మాతగా తొలి అడుగులు వేస్తున్నారు. రితేష్ స్వయంగా నటించి దర్శకత్వం వహించిన రాజా శివాజీ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూనే కీలక పాత్రలో నటించారు. మే 1న రిలీజ్ అవుతున్న రాజా శివాజీ మీద నార్త్లో భారీ అంచనాలున్నాయి. కాలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా బిగ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. అందుకే మే 14న రిలీజ్ అవుతున్న కరుప్పు మూవీతో అభిమానుల ఆకలి తీర్చేందుకు రెడీ అవుతున్నారు నడిపిన్ నాయగన్. ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా సూపర్ హిట్ అవ్వడం పక్కా అన్న అంచనాలున్నాయి. కమెడియన్ గా ఆకట్టుకున్న సత్య తొలిసారి లీడ్ రోల్ జెట్లీ సినిమా చేశారు. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు రేజర్ సినిమాతో వస్తున్నారు. గతంలో ఇంట్రెస్టింగ్ సినిమాలతో తనకంటూ డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రవిబాబు తన డిఫరెంట్ మేకింగ్ స్టైల్తో ఇండస్ట్రీలో ఉనికిని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి. స్టార్స్ ఇమేజ్ ఒకవైపు, సక్సెస్ ట్రాక్ రికార్డ్ మరోవైపు. మే నెల ఫలితాలు ఎవరిని టాప్లో ఉంచుతాయో, ఎవరిని వెనక్కి నెట్టేస్తాయో చూడాలి. తన కొడుకు ఎదుగుతుంటే చూసి మురిసిపోని తండ్రి ఎవరుంటారు? అచ్చం అలాగే తన కొడుకు జునైద్ ఖాన్ని చూసి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. ఏక్ దిన్ మూవీ ఈవెంట్లో అమీర్ కళ్లల్లో నీళ్లు తిరగడం చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక ఇదే వేదిక మీద మన సౌత్ బ్యూటీ సాయి పల్లవి గురించి అమీర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తమ అభిమాన హీరోని ఎప్పుడూ మిస్టర్ పర్ఫెక్ట్ గా చూసే ప్రేక్షకులకు ఆమీర్ ఖాన్ ఎమోషనల్ మూమెంట్స్ ఒక సర్ప్రైజ్ అనే చెప్పాలి. తన కుమారుడు జునైద్ ఖాన్ నటిస్తున్న ఏక్ దిన్ సినిమా ప్రివ్యూ చూస్తూ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు ఆమీర్ ఖాన్. ఒక తండ్రిగా కొడుకును బిగ్ స్క్రీన్ మీద చూసి ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి గురించి అమీర్ ఖాన్ చేసిన కమెంట్స్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ కమెంట్స్ నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారాయి. సాయి పల్లవి ఈ దేశంలోనే అత్యుత్తమ నటి అంటూ కితాబిచ్చేశారు అమీర్. ఆయనిచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. జునైద్తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోవడం తన అదృష్టం అన్నారు అమీర్ ఖాన్. సౌత్ ఇండియాలో లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు సాయి పల్లవి.
ఆమె మ్యాజిక్ ఇప్పుడు బాలీవుడ్ని కూడా చుట్టేస్తోంది. ఆమిర్ ఖాన్ లాంటి టాప్ హీరోని ఆమె నటనకి ఫిదా అయిపోయారంటే ఉత్తరాదిలో ఆమె క్రేజ్ ఏ పాటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి గ్లామర్ హంగులు లేకుండా కేవలం న్యాచురల్ యాక్టింగ్తోనే నార్త్ ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తున్నారు సాయి పల్లవి. తన కొడుకు డెబ్యూ కోసం ఇంతకంటే మంచి నటి దొరకదని ఆమిర్ చెప్పడం సాయి పల్లవి రేంజ్ని మరో మెట్టెక్కించేసింది. ఏక్ దిన్లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి త్వరలోనే గ్లోబల్ మూవీ రామాయణతో వరల్డ్ ఆడియన్స్ని పలకరించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అయినా కూడా షూటింగ్స్ అస్సలు ఆపట్లేదు మన హీరోలు. అక్కడక్కడ ఒకరిద్దరు హీరోలు మినహా అందరూ లొకేషన్లోనే బిజీగా ఉన్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలంతా సెట్స్లోనే ఉన్నారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. షూటింగ్ స్టోరీలో ముందు హెలో నేటివ్ స్టూడియో నుంచి మొదలు పెట్టేద్దాం. నాగార్జున 100వ సినిమా, నాని హీరోగా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్, శర్వానంద్ భోగి సినిమాల షూటింగ్ అక్కడే జరుగుతోంది. దాసరి కళ్యాణ్ అధీరా షూట్తో పాటు రవితేజ ఇరుముడి సినిమా సెట్ వర్క్ కూడా హెలో నేటివ్ స్టూడియోలోనే జరుగుతోంది. ప్రభాస్, హను రాఘవపూడి ఫౌజీ, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాల షూటింగ్స్ రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతున్నాయి. రష్మిక, రవీంద్ర పుల్లే కాంబినేషన్లో జరుగుతున్న మైసా వర్క్ కూడా కేరళలో జరుగుతోంది. శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ జన్వాడలో జరుగుతోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ది స్పెషల్ సాంగ్ షూట్ శంకరపల్లిలో జరుగుతోంది. వెంకీ, త్రివిక్రమ్ సినిమా అన్నపూర్ణ 7 ఎకర్స్లో, విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రణబాలి షూటింగ్ గండిపేటలో వేసిన సెట్లో జరుగుతోంది. అల్లు అర్జున్ AA22 షూట్ ముంబైలోనే కంటిన్యూ అవుతోంది. గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్తో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ భరతవర్ష షూటింగ్ అజీజ్ నగర్లో జరుగుతోంది. రీసెంట్గా జరిగిన తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక మీదట హీరోలకు పారితోషికం ఇచ్చే పరిస్థితి లేదని, ఏ హీరో అయినా ప్రాఫిట్లో షేర్ తీసుకునే ఒప్పందంతోనే సినిమాలు చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, టాలీవుడ్ ఇన్స్పిరేషన్తోనే మేము ఈ డిమాండ్లు చేస్తున్నాం అంటూ తమిళ నిర్మాతలు ఇచ్చిన కొసమెరుపు మన ఇండస్ట్రీలో కూడా కొత్త డిస్కషన్కు తెరలేపింది. కోలీవుడ్లో కొత్త వివాదం తెరమీదకొచ్చింది. చాలా రోజులుగా హీరోల పారితోషికం విషయంలో పోరాటం చేస్తున్న నిర్మాతలు ఫైనల్గా ఓ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు హీరోలు తీసుకుంటున్నట్టుగానే తమిళ తారలు కూడా ప్రాఫిట్లో షేర్ తీసుకోవాల్సిందే అన్న డిమాండ్ను తెరమీదకు తీసుకొచ్చారు. ఈ నిర్ణయం మీద ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లోనూ చర్చ జరుగుతోంది. అసలు టాలీవుడ్లో హీరోల పారితోషికం ఎలా ఇస్తున్నారు? అందరు హీరోలు ప్రాఫిట్లో షేరే తీసుకుంటున్నారా? అలా సాధ్యమవుతుందా? నిజంగానే భారీ పారితోషికం అందుకుంటున్న హీరోలు, దర్శకులు షేర్ తీసుకుంటే నిర్మాతల మీద ప్రెషర్ చాలా వరకు తగ్గిపోతుంది. అలాంటప్పుడు ప్రొడక్షన్ నెంబర్ కూడా భారీగా పెరగాలి కదా. మరి టాలీవుడ్లో ఆ పరిస్థితి కనిపిస్తుందా? సినిమా బడ్జెట్లో మేజర్ షేర్ హీరో, డైరెక్టర్ పేమెంట్కి వెళ్తుంది. అందుకే వాళ్ళు పేమెంట్ తీసుకోకుండా షేర్ తీసుకుంటే నిర్మాతకు చాలా రిలీఫ్ ఉంటుంది. అదే జరిగితే ఫైనాన్సియర్స్ అవసరం లేకుండానే భారీ చిత్రాలు నిర్మించే ఛాన్స్ ఉంటుంది. తెలుగు హీరోల సంగతి సరే, మన దర్శకులు, ప్రొడక్షన్ హౌసులు తమిళ హీరోలతో చేస్తున్న సినిమా సంగతేంటి? ఆ సినిమాల విషయంలో హీరోల పారితోషికం ఎలా ఇస్తున్నారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే చాలా సినిమాల విషయంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు బయటకొచ్చే పరిస్థితి ఉండదు. తమిళ నిర్మాతలు చెప్పిన మాటల సంగతి సరే, అసలు నిజంగా టాలీవుడ్లో పరిస్థితి ఏంటి? మన ఇండస్ట్రీలో సినిమా నిర్మాణం అంతా సజావుగానే సాగుతోందా? భారీ చిత్రాల రిలీజ్ విషయంలో ఇండస్ట్రీ హ్యాపీగానే ఉందా? ఇలాంటి ప్రశ్నలు కొత్త డౌట్స్ రేజ్ చేస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతలుగా ఉన్న వాళ్లే డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో టాప్ పొజిషన్లో ఉన్నారు. వాళ్లే ఎగ్జిబిటర్లుగాను ముందు వరుసలో ఉన్నారు. దీంతో ఇండస్ట్రీలో వాళ్లు చెప్పిందే శాసనమవుతుంది. హీరోల పారితోషికం నుంచి సినిమా రిలీజ్ డేట్ల వరకు ప్రతి విషయం వాళ్లు చెప్పినట్టుగానే నడుస్తోంది. తమిళ నిర్మాతలు చెప్పినట్టుగా టాలీవుడ్లో పరిస్థితి అంతా హ్యాపీనే అనే పరిస్థితి అయితే కనిపించడం లేదు. సినిమా వ్యాపారానికి సంబంధించిన అన్ని సెక్టార్లు కొంతమంది చేతుల్లోనే ఉండటం, మరోవైపు హీరో సెంట్రిక్గా తెరకెక్కుతున్న సినిమాలకు అవసరానికి మించి ఖర్చు చేస్తుండడం లాంటి కారణాలతో సినిమా రిజల్ట్ తేడా పడుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు చిన్న హీరోలు కొత్త ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారు. తమ సినిమాలకు అంతా మేమై ముందుకు నడిపిస్తున్నారు.
ముఖ్యంగా నిర్మాతలుగా మారుతున్న హీరోలు బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో సినిమాలు మంచి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. మరికొంతమంది హీరోలు మరో అడుగు ముందుకేసి క్రియేటివ్ వర్క్లోనూ భాగమవుతున్నారు. సొంతగా కథలు రెడీ చేసుకోవటం, స్క్రీన్ ప్లే అందించటం, అవసరమైతే మెగాఫోన్ పట్టి యాక్షన్ కట్ చెప్పడం వరకు అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు. ఓవరాల్ గా తమిళ నిర్మాతలు టాలీవుడ్ లో ఆల్ హ్యాపీస్ అన్నది ఏమాత్రం నిజం కాదన్న వర్షనే ఎక్కువగా వినిపిస్తుంది. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.